స్వామియే శరణమయ్యప్ప సద్గురునాథనే శరణమయ్యప్ప బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురుస్వామి పాదార విందంగళే శరణమయ్యప్ప. వీక్షక మిత్రులందరికీ కూడా శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష సమయం ఆసన్నమైంది. చాలా మంది దీక్షలో ఉన్నారు, ఇంకనూ దీక్ష తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇది వరకు కాలంలో గురువుని ఎంచుకొని మనం దీక్ష తీసుకునే వాళ్ళం. ఇప్పుడు గూగుల్ తల్లిని మనం ఎంచుకొని దీక్ష తీసుకుంటున్నాం కాబట్టి ఈ నియమాలు కొంచెం ఎలా ఉంటుంది, ఎలా చేయాలని ఒక చాలా సంశయం ఉంటుంది. ఈ యొక్క సందేహ నివారణలు చాలా ఉన్నాయి. దానికోసం ప్రత్యేకించి మనము ఈ యొక్క వీడియోస్ తీస్తున్నాము. రకరకాలైనటువంటి ప్రశ్నలతో సంధించినటువంటి మాకు చాలా ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నలకు అన్నిటికీ కూడా నాకు తెలిసిన పరిధిలో, మా గురుగారు మాకు నేర్పించినటువంటి పరిధిలో అయ్యప్ప స్వామి వారి అనుగ్రహంతో సమాధానం ఇస్తాను. మీకు ఇంకనూ ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మా ఛానల్ చూసిన తర్వాత కింద మీరు మెసేజ్లో పెట్టారంటే ఇంకనూ మీకు కమింగ్ ఎపిసోడ్స్లలో మేము మీకు చక్కగా మీ తీర్చడానికి మా టీవీ టీం అంతా కూడాను ప్రయత్నం చేస్తాము. ఇది చిన్న ప్రశ్నే, అది టెక్నికల్ ప్రశ్న. ఇది మాల ఎట్లా ఇవ్వాలి, హారతి ఎలా ఇవ్వాలనేది. హారతి అనేది వచ్చేసి ఆ దిష్టి దోషం కోసం తీసే ఒక్క విషయమే. కానీ ఆ అయ్యప్ప చూస్తారా, జగన్మోహన సుందరుడు. ఆయన చూస్తేనే అందం, అద్భుతంగా ఉంటాడు. ఆయనకి మన కంటి స్వామి, నా కంటి చూపు వల్ల నీకేమన్నా దోషం కలిగితే దాని కర్పూర హారతితో తీసేస్తానని చెప్పి స్వామికి హారతి ఇవ్వడం. ఈ మాలను చేతికి ఇలా తీసుకొని ఆ ముద్ర మాలకు ఇలా హారతి ఇచ్చి దాన్ని తీసుకోవడమే తప్ప దానికి ప్రత్యేకించి అంటే ఏం లేదు. అందుకనే హారతిని కాల్చకూడదు స్వామిని. గుర్తుపెట్టుకోండి. శరణమయ్యప్ప.